వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లా దివ్య ఆశీస్సులు అందరిపైనా ఉండాలి. ఇఫ్తార్ విందులో మంత్రి వేణు. అల్లా దివ్య ఆశీస్సులు మానవాళి అందరిపైనా ఉండాలని రాజమండ్రి రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి వేణు ఆకాంక్షించారు. రంజాన్ పవిత్ర మాస సందర్భంగా కడియం మసీదులో శుక్రవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గిరజాల బాబు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముస్లింలకు సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజంతా కఠోర ఉపవాసం చేయడమనేది మహాయజ్ఞమే అన్నారు. మానవాళి మంచి కోసం రంజాన్ మాసంలో అల్లా చూపిన మార్గంలో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో నడుచుకుంటూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడు మాట్లాడుతూ అల్లా చెప్పిన విధంగా తోటివారిపై ప్రేమ, దయ, జాలి, కరుణ చూపిస్తూ తోచిన సహాయ సహకారాలు చేయడం అన్నది ఆదర్శప్రాయ మార్గం అన్నారు. ఈ మంచి గుణం అందరిలోనూ ఉంటే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుందన్నారు. అల్లా సంపూర్ణ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని మాజీ ఎంపీ గిరజాల ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నక్కా రాజబాబు, కానబోయిన సాగర్, దాసరి శేషగిరి, షేక్ సలీం, సర్కార్ భాష, ఒట్టికూటి బుల్లిబాబు, సాకా పట్టాభి, లావేటి రమేష్, ఆర్ఎస్ఎన్ మూర్తి, బండారు శ్రీనివాసు, షేక్ రహమతుల్లా, డాక్టర్ ఆలీ, హమీద్ బాషా, షటర్ భాష, గాడా తాతారావు, గుత్తుల వాసు, ఉప్పులూరి తాతాజీ, సాకా సురేష్, పూడి వీరబ్రహ్మం. రాజమండ్రి రూరల్ మరియు కడియం మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తక్కువ సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా చెప్తూ 20 సంవత్సరాలుగా మరి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసింది మరి అందరినీ పాల్గొనే అవకాశం కల్పించే అవకాశం మాకు కల్పించినందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఒకటే ఇంత పెద్దల ముందర మాట చెప్పింది కానీ దారులు వేరైనా గమ్యం ఒకే విధంగా ఏ విధంగా ఉంటుందో మరి మతాలు వివిధ రూపాలన మరి చెప్పుకునే వాడుకలో కానీ మనకు పూర్వీకులు నేర్పిన సంస్కృతి ప్రకారం వివిధ రూపాల్లో వెళ్ళిన మన పెద్దలు కానీ ఎవరు మన దైవం మన పూర్వీకులు కానీ అందరూ చెప్పేది ఒకే ఒకటి, మానవ సేవలు మించిన మానవ సేవ లేదని. ఏ మతమైనా సరే అంతిమంగా చెప్పేది అదే. దాన్ని ఆచరిస్తూ మనందరం కూడా ఒకే కుటుంబ సభ్యుల కింద ముందరకెళ్ళాలని మరి తప్పకుండా రాబోయే ఎలక్షన్లో ఎన్నికల దాని గురించి మాట్లాడలేదు కానీ తప్పకుండా మన మంత్రివర్యులు ఘన విజయం ఈ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి మరి మొట్టమొదటిగా దువాలి ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేశాక ఒక మంత్రిగా ఇక్కడికి వచ్చి మంచి ఈ మసీద్కి అంటే ఒక కరీం గ్రామానికి చెందిందే కాదు మొత్తం మండలానికి అంతకే చెందిన ఈ మసీద్కి మరి ఆయన చేతుల మీద అద్భుతమైన కానుక అందించాలని చెప్పి మా బాధ్యతా సేవకుల తరఫున ఆయన కోరుకుంటూ తప్పకుండా అల్లా దయతో అది ఆచరణలో అద్భుతంగా జరుగుతుందని మరి దానికి ఆయన సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఇప్పుడు